సుంకిశాల ప్రాజెక్టు పునరుద్ధరించే బాధ్యత నిర్మాణ సంస్థ మెగా ఇంజనీరింగ్దేనని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వరరెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కావాలనే విషయాన్ని బయటకు రాకుండా గోప్యంగా ఉంచిందని ఆరోపించారు. మెగా సంస్థ నాసిరకం పనులు చేస్తుందని గతంలోనే కేంద్రం షోకాజ్ నోటీసులు ఇచ్చిందని తెలిపారు. కాళేశ్వరంలోని ఈ సంస్థ నాసిరకంగా పనులు చేస్తుందని ఆరోపించారు. ప్రజల ప్రాణాలతో రాష్ట్ర ప్రభుత్వం మెగా సంస్థలు ఆటలాడుతున్నాయని మండిపడ్డారు. కాళేశ్వరం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విచారణను నీరుగారుస్తోందని ఫైర్ అయ్యారు. మెగా కంపెనీపై చర్యలు తీసుకోకుంటే ప్రజలతో కలిసి ఆందోళనకు సిద్ధమవుతామని మహేశ్వరరెడ్డి హెచ్చరించారు. సుంకిశాల ప్రాజెక్టు పాక్షికంగా కూలిన ఘటనను గోప్యంగా ఉంచడానికి బాధ్యులు ఎవరో తేల్చి వారిపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నాసిరకం పనులు చేస్తున్న మెగా కంపెనీని ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం బ్లాక్ లిస్టులో పెట్టి ఇచ్చిన కాంట్రాక్టులన్నింటినీ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.